ఇందాక చెప్పుకున్నట్టు మేకా శరణ్ కవిత ఆడపడుచు కొడుకు మీద ఈడీ ఫోకస్ చేసిందని ఇక్కడ వార్త గమనించవచ్చు. ఏదైతే విచారణలు జరుగుతున్నాయో అది మొత్తం పత్రికలకు అదేవిధంగా బయటకు తెలిసే విధంగా చేసి దాన్ని ప్రచార ఆర్భాటానికి వాడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సంవత్సరం నుంచి ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న ఈడికి మేకా శరణ్ పాత్ర ఈ 2-3 రోజులలోనే గమనించిన. సంవత్సరం నుంచి మరి ఈడీ ఏం చేస్తున్నట్టు, వాళ్ళ విచారణ ఏ విధంగా సాగుతున్నట్టు, ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంగా మేకా శరణ్ మీద నిఘా పెట్టి మరి ఆయనకు సంబంధించిన లావాదేవీల మీద నిఘా పెట్టి ఆధారాలు సంపాదించాల్సింది పోయి ఈరోజు కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మేకా శరణ్ పై దృష్టి అంటూ అది పత్రికలకు లీకులు ఇవ్వడం, అది మరి పత్రికల్లో వచ్చి బీఆర్ఎస్ ఏదో చేసిందనే తప్పుడు సంకేతం కోసం ఇలాంటి వార్తలను ప్రచురించడానికి బీజేపీకి అనుకూలంగా ఈడీ పనిచేస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు.